గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. మూర్ఖపు మాటలు నా నోటికి రానియ్యకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. పోయిన వారం ఇదే భాగము నుండి 24వ వచనం మాట్లాడాను. 23వ వచనం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని చెప్పి, ఆ తర్వాత నీ హృదయం సరిగా ఉంటే నీ మాటలు సరిగా ఉంటాయి, నీ చూపు సరిగ్గా ఉంటుంది, నీ నడక సరిగ్గా ఉంటుంది అనే విషయాలు పోయిన వారం కొంతవరకు మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు అందులో 24వ వచనం మాటలు, మన నోటి మాటలను గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇలాంటాడు, మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకము. మనం మాట్లాడుతున్న మాటలు మనం వినాలి, మనమే వినాలి. వింటే మన మాటలు మంచివా మూర్ఖంగా ఉన్నాయా చెడుగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. సాధారణంగా మాటలు మాట్లాడే ముందు మన మనసులో ఆలోచిస్తాం, మనసులో మాటలు ఫ్రేమ్ చేసుకుంటాం, అవి మనం మాట్లాడతాం. అయితే మనం ఆలోచిస్తున్నప్పుడు, మన మనసులో ఉన్నప్పుడు అవి మనకు సరిగానే అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మాట బయటకు వస్తుందో అప్పుడు మనం విన్నా లేదా వేరే వారు విన్నా ఆ మాటల్లోని మూర్ఖత్వం బయటకు వస్తుంది. మన ఆలోచనలో మన లోపల ఉన్నంత కాలం బాగానే ఉంటుంది, తప్పు అనిపించదు మనకి. కానీ ఎప్పుడైతే మాట బయటకు వస్తుందో, ఆ మాట మన చెవులతో వింటామో, మనం మాత్రం కాకుండా ఎవరైనా ఎదుటి వారు వినినప్పుడు అది మంచిదా చెడ్డదా, తెలివితో కూడిన మాట, జ్ఞానంతో కూడిన మాట, లేకపోతే తెలివి తక్కువగా మూర్ఖంగా మాట్లాడామా అని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు, నీ మూర్ఖపు మాటలు నోటికి రానీయకు. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పెదవుల నుంచి వస్తాయి. కానీ దానికి ముందు ఆరిజిన్ ఎక్కడ? మన హృదయంలో, అక్కడి నుండి బయటకు వస్తాయి. కాబట్టి ఈ తలంపులు ఆలోచనలు అన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. అయితే హృదయంలోనివి బయటకు వస్తూ ఉన్నప్పుడు నోటి మాట ద్వారా బయటకు వస్తాయి. కనుక అక్కడ చూసుకోవలసింది ఏదనగా మూర్ఖపు మాటలు రాకుండా నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు, కుటిలమైన మాటలు, అబద్ధపు మాటలు, తప్పుడు మాటలు, అంటే యథార్థము కాని మాటలు, నిజము కానివి. మన మాట దేవుని వాక్యంలో ప్రభు చెప్తారు, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప మరి మాటలో అర్థాలు వెతుక్కునే పరిస్థితి రాకూడదు. స్పష్టంగా యథార్థంగా మన మనసులో ఉన్నది, మన హృదయంలో ఉన్నది బయటికి రావాలి. ఈ బయటకు వస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కుటిలం ప్రదర్శిస్తూ లోపల చెప్పకుండా వింటున్న వారికి ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది ఇష్టపడతారు అని దృష్టిలో పెట్టుకొని మన మాటలు మారుస్తూ ఉంటాం. దాన్ని కుటిలమైన మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటాడు, అవాయిడ్ ఆల్ పర్వర్స్ టాక్. ప్రతి విధమైన దుష్టపు మాటలు, తిన్నని కాని మాటలు. పర్వర్స్ అన్నప్పుడు స్ట్రేట్గా కాకుండా వంకర టింకరగా ఉండే మాటలు మాట్లాడవద్దు. అవాయిడ్ ఆల్ పర్వర్స్ టాక్, స్టే అవే ఫ్రమ్ కరప్ట్ స్పీచ్. మోసకరమైన భాష, మాట నుండి నువ్వు విడుదల పొందాలి, అది మానివేయాలి. స్టే అవే. ఇంకో తెచ్చమాలంటాడు, ఈఎస్పీలు అంటాడు క్రికెట్ స్పీచ్ అనగా వంకర మాట,
తర్వాత డీవియస్ టాక్ అనగా మోసకరమైన మాట, వంకర పదాలు, వంకర మాటలు, తర్వాత మోసకరమైన మాటలు. కనుక మన నోటి మాట విషయమై మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది. ఈ మాట యొక్క ప్రభావం ఈరోజు మనకు కొంతవరకైనా అర్థం కావాలని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత సామెతలు 13 చూస్తే 13 అధ్యాయం 3వ వచనం, 13 కాదు 3వ వచనం, తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. నోరు కాచుకుంటే తను కాపాడుకుంటాడు, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. కానీ మన మాటలు చాలా జాగ్రత్త. ఇంకా సామెతలు చూపించలేని కానీ మనకు తెలుస్తున్నాం, ఎవరైనా మాట్లాడినప్పుడు పూర్తిగా విని మాట్లాడాలి. మూర్ఖులు ఎలాగుంటారంటే మనం మాట్లాడడం మొదలు పెడతారు, వారు మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. మనం ఏం చెబుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మన ప్రశ్న ఏమిటో, లేదా మన ఆలోచన ఏమిటో చెప్పకముందే వాళ్ళ ఆలోచన ముందు చెబుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అది మూర్ఖుల యొక్క లక్షణం. కనుక మూర్ఖుల లక్షణం కానీ, మూర్ఖపు మాటలు కానీ మన నోట రాకూడదు. మనం మాట్లాడే ముందు నిదానించాలి, ఆలోచించాలి, దానిని మనం మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం, సజ్జనుడు, పోయిన వారం మనం చూసే మాటలు, తన హృదయము అను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. మన హృదయం ఒక ధననిధి. అది మంచి నిధి కావచ్చు, చెడ్డ నిధి కావచ్చు. మన హృదయంలో మంచి నిక్షిప్తమై ఉంటే, మంచి నిధి అయి ఉంటే, అందులో నుంచి మన నోట్లో వచ్చే మాటలు మంచిగానే ఉంటాయి. మన ధననిధి మంచిది కాకపోతే, సరైనది కాకపోతే, మన నోట్లో మాటలు కూడా సరైన మాటలు మనకు రావు. దానికి బదులుగా మూర్ఖపు మాటలు, తర్వాత కుటిలమైన మాటలు, వంకర మాటలు, మోసకరమైన మాటలు మన నోట వస్తాయి. కానీ ఈ మాటలు చాలా ముఖ్యము, చాలా అవసరం. ఇప్పుడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇది మాటల మయం. ఇవన్నీ దేవుని యొక్క మాటలు ఇక్కడ రాశాడు. పాత నిబంధనలు మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి మంచి చెడు, దేవుడు ఆశిస్తున్న జీవన విధానం స్పష్టంగా బయలుపరిచి తర్వాత 19వ వచనంలో అల్టిమేటం ఇస్తాడు. చివరిగా ఆయన చెబుతున్నాడు మాట ఇక్కడ, నా మాటలు ఇంతవరకు మీకు ఇచ్చాను, మీకు చెప్పాను. ఈ మాటల్లో జీవం ఉంది, అలాగే మరణము కూడా ఉంది. ఈ మాట అనుసరించి మీరు జీవిస్తే జీవం ఉంది, ఈ మాటలకు మీరు వ్యతిరేకిస్తే మరణం ఉంది. అది మీరు ఏం కావాలో కోరుకోండి అని చెప్పి ఇక్కడ చివరిగా ముగింపుగా అల్టిమేటంగా దేవుడు చెబుతున్న మాట ఏదనగా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇదంటున్నాడు ఇక్కడ. రెండేస్తున్నా మనకు జీవము మరణం, జీవం ఉంది, మరణం ఉంది, తర్వాత ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఈ రెండు మీ ఎదురు ఉంచుతున్నాను. మీరేం కోరుకుంటారో అది కోరుకోండి. ఇది చాలాసార్లు చెప్పాను ఈ మాట, మరల చెబుతున్నాను. దేవుడు మన యొక్క స్వేచ్ఛా చిత్తాన్ని ఎంత మాత్రము కూడా హరించడు, అనగా లేకుండా చేయడు. ఆయన ఒక యంత్రం వలె
మీరు ఇలా ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని మిషనరీ కానీ ఇప్పుడు రోబోట్స్ ఉంటాయి, అవి పనిచేసే విధానం కానీ మనం గమనిస్తే వాటికి ఎంత ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రాం ప్రకారంగా అవి పనిచేస్తాయి తప్ప ఆ కంప్యూటర్ కానీ ఆ రోబో కానీ ఆ యంత్రానికి కానీ సొంత ఇష్టం వాటికి ఉండదు. ఆ తయారు చేస్తున్నాడు మేకర్, మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్రోగ్రాం దాంట్లో ఫీడ్ చేస్తాడో అదే అవి చేయాలి. చేయకపోతే వాటిని పడేస్తారు, ఉపయోగపడవు అవి. కానీ మనుషులమైన మనలను దేవుడు యంత్రాలుగా చేయలేదు, రోబోలుగా చేయలేదు, లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్వేర్లా చేయలేదు. మనందరినీ కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసి మనకి స్వేచ్ఛ చిత్తాన్ని ఇచ్చాడు. దాన్ని ఎప్పుడు కూడా ఆయన ఉల్లంఘించడు. అయితే మన ముందు మరణం ఉంది, జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. అయితే మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం అని చెప్పి 20 వచనం చివరి భాగం అంటాడు, ఇవన్నీ మీకు చెబుతున్నాను కానీ మీరు కోరుకోవలసిన ఎదురుగా జీవమును కోరుకోనండి. మీరు జీవాన్ని కోరుకోండి, మరణాన్ని కోరుకోవద్దు, శాపాన్ని కోరుకోవద్దు. కానీ ఈరోజు మనం ఏం కోరుకుంటాం? మన ముందు మాటలు ఉన్నాయి, శాపకరమైన మాటలు ఉన్నాయి, ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి, జీవానికి నడిపించే మాటలు ఉన్నాయి, మరణానికి నడిపించే మాటలు ఉన్నాయి. దేవునికి వాక్యం అంతా కూడా మాటలు 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 మాటలు. ఈ మాటల్లో మనం దేన్ని స్వీకరిస్తాం, దేన్ని వద్దనుకుంటాం అని అంటాడు ఇక్కడ, నీ జీవాన్ని కోరుకో. దేవుడు మనకు ఒక చిన్న సూచన చేస్తున్నాడు, మీరు జీవాన్ని కోరుకోండి, ఇది మీకు మంచిది అని చెబుతాడు తప్ప మనము జీవము కాకుండా మరణాన్ని కోరుకొని మరణపు మార్గములో మనం వెళ్ళిపోతే దానికి దేవుడు బాధ్యుడు కాడు. చాలాసార్లు మనం భావించేది ప్రతి చెడుతనానికి, ప్రతి దుష్టత్వానికి, ప్రతి అపాయానికి, ప్రతి కీడుకు దేవుడు కారణం అనుకుంటాం. సాధారణంగా ఎవరైనా చనిపోతే దేవుడు మాకు అన్యాయం చేశాడంటారు. లేదా ఏ బాధ కష్టం వచ్చినా దేవుడు నన్ను చూడలేదు, నన్ను వదిలేశాడు, లేకపోతే నాకు అన్యాయం చేశాడు దేవుడు అని భావిస్తూ ఉంటాం. కానీ అది సరైనది కాదు. ఎందుకంటే మన ముందు మరణం ఉంది, జీవం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదము జీవాన్ని మనం కోరుకోకుండా మరణాన్ని కోరుకొని మరణం మనకు సంభవిస్తే దేవుడు బాధ్యుడు కాడు, మనమే దానికి బాధ్యులం. మన యొక్క స్వేచ్ఛ చిత్తాన్ని దానికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఇక్కడ అంటున్నాడు ఈ ఆశీర్వాదం ఎలాంటిదేనంటే 20వ వచనం అంటాడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్టు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవము కోరుకొనండి. మీరు జీవాన్ని కోరుకోండి. ఆ జీవాన్ని కోరుకోవడం ఏముంది? ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు. ఇప్పుడు ఆయనను అనుసరిస్తే మనకున్న ఆశీర్వాదం ఏదనగా దీర్ఘాయుష్ కలుగుతుంది. తర్వాత నీ సంతానం బ్రతుకుతారు. ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషే ద్వారా బయలుపరిచిన ఆశీర్వాదాలన్నీ, ఇంకా చెప్పాలంటే అబ్రహాము కలిగిన ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. కనుక అంటున్నాడు, జీవాన్ని కోరుకో, జీవ మాటలను కోరుకో, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకో. కనుక దేవుని యొక్క వాక్యము విని ఆయనను హత్తుకోవలసిన అవసరం ఉంది. కనుక ఈ వాక్యము మనం చూసినప్పుడు ఆయన వాక్యమును వినడం, ఆయనను హత్తుకోవడం అనగా ఇదే వాక్యాన్ని వింటే ఆయన హత్తుకోవడం ఏంటని ఆలోచన చేస్తే ఆయన ఎవరు? ఆయన కూడా వాక్యమే కదా. అది యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కనుక వాక్యము ఆయనే, తర్వాత క్రీస్తు కూడా ఆయనే. కానీ ఈ వాక్యం అని మనం చూస్తున్నాము. కానీ ఇంకా మాటలు చెప్పడం, వాక్యం అంటే సెంటెన్స్ అంటాం. కానీ ఇంగ్లీష్లో చూసే మాట చూసినట్లయితే వర్డ్, లేకపోతే వర్డ్స్ అంటారు. వర్డ్ అనగా మాట.
కనుక కొన్ని మాటల సమ్మేళనం వాక్యముగా మనకు తెలుసును. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా దేవుని యొక్క మాట వినండి. దేవుని యొక్క మాట అయిన క్రీస్తును మీరు హత్తుకుంటే మనకేం కలుగుతుంది? జీవము కలుగుతుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇందాక చెప్పాను, దేవుని వాక్యం అంతా కూడా మాటలతో నిండి ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం మాత్రమే కాకుండా ఈ లోకం అంతా కూడా మాటలు 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 మాటల వల్లనే కలుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రారంభం నుండి బైబిల్లో మనం గమనిస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మొదటి వచనం. ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. కానీ 2వ వచనం మనం చూస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ నిరాకారముగా శూన్యమైన పరిస్థితిలో చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. కనుక దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అని మనం చూస్తున్నాం. కానీ వెంటనే 2వ వచనములో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అది దేవుని వాక్యం మనం చూస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఇక్కడ యెషయా ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఇందాక ఆదికాండం 1వ అధ్యాయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త. అయితే ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచాను, దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింప లేదు, నివాస స్థలం అగునట్లుగా దానిని సృజించను. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలోను మరుగైన చోటను నేను మాట్లాడలేదు. మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క లక్షణాన్ని ఇక్కడ దేవుడు యెషయా ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవుడు చేస్తాడు. ఆకాశములు సృష్టికర్త ఆయన, కలుగు చేస్తాడు. ఆయన తన భూమిని కలుగు చేస్తాడు, దాన్ని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. అయితే నిరాకారం ఉండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, కానీ నివాస స్థలం అగునట్లుగా ఆయన సృజించాడు. అయితే దేవుడు చేసింది మంచిది, శ్రేష్టంగా చేశాడు, నివాస స్థలముగా చేశాడు. కానీ ఇక్కడ చూస్తే శూన్యముగాను అగాధముతో చీకటితో నిండిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణం ఏమిటి మనం ఆలోచన చేస్తే, ఇది చాలా క్రితం మీద మాట్లాడి చెప్పాను. పాపము ప్రారంభం ఎక్కడ అనగా పరలోకంలోనే ప్రారంభమైంది, దేవుని సన్నిధిలోనే ప్రారంభమైంది. అది ఎవరి ద్వారా అనగా దేవుని యొక్క ముఖ్యమైన దూతల్లో, ప్రధాన దూతల్లో ఒకడైన లూసిఫర్ అనే దూత దేవునికి అత్యంత సమీపంగా ఉండి దేవుని ఆరాధిస్తూ ఉన్న ఆ దూత తాను దేవుని ఆరాధించడం కాకుండా నేను ఆరాధించబడాలి, నేను స్తుతింపబడాలి అని చెప్పి దేవుని కంటే ఎత్తుగా తనకి సింహాసనాన్ని ప్రతిష్ఠించుకుంటాను, అక్కడ ఉంటాను, నేను దేవుని ఆరాధిస్తున్నాడు, నన్ను ఈ దూతలన్నీ కూడా ఆరాధించాలి అని తన మనస్సులో, తన హృదయములో వాడు సంకల్పించాడు. అది దేవుడు వెంటనే గ్రహించి వాడిని పడద్రోసినట్టుగా వాక్యంలో చూస్తాం. ఇది యెహెజ్కేలు గ్రంథంలోను, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ చెబుతూ, దూత పరలోకం నుండి ఆ సైతాన్ లూసిఫర్ కింద పడడం నేను చూచానంటాడు ప్రభు. కనుక ఆ పడిన సమయంలో దేవుడు సృజించిన ఈ భూమిని నిరాకారముగా శూన్యముగా కాకుండా నివాసయోగ్యమైన స్థలముగా ఆయన సృజించిన ఈ ప్రదేశాన్ని సైతాను వల్ల పాడైంది, నాశనమైంది, నిరాకారముగా శూన్యముగా అయింది. చీకటి, నలుపు ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏదనగా అది సైతానుకు సాదృశ్యంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం, చీకటి. కానీ ఈ చీకటి చూసినప్పుడు ఇంకా వెలుగులేని ఆ స్థితి సైతాను వల్ల కలుగుతుందనే సంగతిని మనకు తెలుసును. కానీ ఇంత చెప్పుకున్నాం, యోహాను 1వ అధ్యాయంలో దేవుడు వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆ వాక్యము ద్వారానే సర్వ సృష్టి కూడా కలిగింది.
వాక్యము, దేవుని యొక్క మాట మనం చూసినప్పుడు వర్డ్ అనగా నోటి నుంచి వచ్చే ఆ పదం, ఆ తర్వాత అలాగే ఎప్పుడైతే నిరాకారంగా శూన్యంగా ఉన్నదో ఇక మనం చూస్తున్నాము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ వచనం చూస్తే దేవుడు వెలుగు కమ్మనగానే లెట్ దే బీ అంటాడు మాట. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే లెట్ దేర్ బీ ఇంకా చెప్పినప్పుడు ఈ ప్రారంభం ఎలా ఉంటుందంటే దెన్ గాడ్ సెడ్. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే దెన్ గాడ్స్, అప్పుడు అని ఎప్పుడైతే భూమి నిరాకారంగా శూన్యంగా ఉందో అప్పుడు దేవుడు మాట్లాడు. దెన్ గాడ్ సెడ్, దేవుడు తన మాట బయటికి తీసుకుని వచ్చాడు. ఏమని చెప్పాడు? వెలుగు కమ్మని పలుకగా ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అనగా చీకటి, అంత చీకటి ఆవరించిన ఆ పరిస్థితిలో ఇది చూసినప్పుడు దెన్ గాడ్ సెడ్, అప్పుడు దేవుడు అన్నాడు. ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక. అనగానే ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇంకా తర్వాత చూస్తే 2వ వచనం అంటాడు. మళ్ళా 2వ వచనంలో 2వ వచనం క్షమించండి, ఇది 6వ వచనం, 3 తర్వాత 6వ వచనం. దెన్ గాడ్ సెడ్, మళ్ళా ఎన్ఎల్టీలో చూస్తాం మరియు దేవుడు అని తెలుగులో మొదలుపెట్టాడు, కానీ ఇంగ్లీష్ చూస్తే దెన్ గాడ్ సెడ్. ఏమన్నాడు తర్వాత దేవుడు? జలముల మధ్య ఒక విశాలం, అనగా ఈ ఖాళీ స్థలాన్ని దేవుడు ఏర్పడి, అనగా మొత్తం ఈ భూమి అంతా కూడా ఈ గోళం అంతయు నీటితో నిండిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు అక్కడ మళ్ళీ మాట్లాడు. మళ్ళీ 9వ వచనం మనం చూస్తే, మళ్ళా 9వ వచనం దెన్ గాడ్ సెడ్, తర్వాత 11వ వచనం 11, మళ్ళా దెన్ గాడ్ సెడ్, తర్వాత 14వ వచనం, మళ్ళా దెన్ గాడ్ సెడ్, తర్వాత 20వ వచనం 20, మళ్ళా దెన్ గాడ్ సెడ్, తర్వాత మళ్ళా 26వ వచనం మళ్ళా అంటాడు దెన్ గాడ్ సెడ్. ఇది చూస్తున్న అన్ని దేవుడిదిగో తాను ఆయన మాట్లాడు, దేవుడు మాట్లాడాడు, నోటి మాట అని చేశాడు. ఆ మాట ద్వారా సమస్తము కలిగింది. ఆఖరిగా దేవుడు అనుకున్నాడు, మన పోలికలో మన స్వరూపంలో మనిషిని చేద్దాం. దేవుడు చేసే ప్రతి పనికి ముందు ఆయన మాట్లాడిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి మాట ఆయన పలికాడు, పలకగానే జరిగింది. ఇది ఈ విషయం రోమపత్రికలో మనం చూస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు ఇక్కడ పౌలు ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే అది అబ్రహామునికి కలిగిన యోచనగా, ఆలోచనగా దేవుడు పౌలు చెబుతా ఉన్నాడు. 17వ వచనం అంటున్నాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులను చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట. ఇది దేవుడు ఎలాంటి వాడు, ఆ లక్షణం ఇక్కడ రాస్తుంది. ఇది అబ్రహాము యొక్క ఆలోచన. దాన్ని పౌలు మనకి బయలుపరుస్తున్నాడు. మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట. ఆయన స్వభావం, ఆయన లక్షణం ఎలాంటిది అనగా లేనివి ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆ లేనిది ఉన్నట్టుగా పిలుస్తుంటే దాని అర్థం ఏమిటి? మనకి ఏదైనా వస్తువు లేకపోతే ఎవరైనా మనిషి కనబడుతుంటే పిలుస్తాం రావుని, ఇదిగో ఈ వస్తువు ముందు నా దగ్గర తీసుకోండి అని చెబుతాం. కానీ అక్కడ వస్తువు ఉండదు, మనిషి ఉండడు, అంత శూన్యము, నిరాకారము. అందులో దేవుడు మాట్లాడుతున్నగా నువ్వు రా అని పిలిచినప్పుడు అది తప్పనిసరిగా రావలసిందే. అది లేకపోయినా అది అక్కడ ఉండదు. కానీ దేవుడు మాట సెలవిస్తే, నోటి మాట పలికితే జరిగే పని ఏదనగా అది తప్పనిసరిగా రావలసింది, వస్తుంది. అది దేవుని యొక్క స్వభావం. ఆ తర్వాత ఇంకా అంటాడు మరణము నుండి జీవం. ఇది అంటాడు ఎన్నో వచ్చిన, అది 17వ వచనం, మృతులను సజీవులనుగా చేయవాడు. ఇక మృతమైపోయింది, మరి ఇక జరగదు, ఇక జీవముకి రాదు, ఇక సమాధి చేసేయాలి, అంతమైపోయింది, ఇక మనం దాని మీద ఆశ వదిలేసుకోవాలి అనే పరిస్థితులు అంటున్నాడు ఇక్కడ. మృతులను సజీవులనుగా చేయవాడు. కానీ ఇది మానవ రీత్యా అసాధ్యమైన కార్యాలు దేవుని మాట వెలువడటం తోడనే జరుగుతాయి.
కనుక దాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అయితే దేవుని మాట గురించిన ఈ శక్తిని మనం ఒప్పుకుంటాం, దానికి మనకి ఎవరికి కూడా అనుమానం లేదు. కానీ ఇందాక చెప్పిన వాక్యవాగులు ఏమన్నాడు? మన పోలికలో మన స్వరూపంలో మనిషిని చేద్దాం. ఇప్పుడు మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం అనగా దేవుని మాటకున్న ఆ శక్తి, ఆ బలము మన మాటకు కూడా ఉంది. దేవుని మాట వలె మన మాట కూడా ప్రభావం కలిగింది. దేవుని మాట వలె మన మాట వల్ల కూడా పనులు జరుగుతాయి. లేనివి ఉన్నట్టుగా వస్తాయి, రావా? మనం చాలా వరకు నెగిటివ్గానే అనుభవిస్తున్నాం. లేని షుగర్ని రప్పించుకుంటాం. మనకు షుగర్ లేదు, మనకి ఇంకా రాలేదు, కానీ రాకముందే జాగ్రత్త పడిపోయి కాఫీలో షుగర్ మానేసి, లడ్డూలు తిన్న మానేసి, స్వీట్ తిన్న మానేసి, ఏవో వచ్చేస్తుందేమో అంటే రా 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 నా ఆహ్వానిస్తే ఏం చేస్తా? వచ్చి తీరుతుంది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది టెన్షన్? బయట నుంచి రాలేదు, ఆ బీపీ లోపలే తయారైపోతుంది. ఎందుకంటే చింత చింత చింత, ఎలాగూ ఏం చేస్తాను. కానీ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? ఈ వీటిని ఆహ్వానిస్తున్నాం. మనం బీపీని ఆహ్వానిస్తున్నాం, షుగర్ని ఆహ్వానిస్తున్నాం, థైరాయిడ్ని ఆహ్వానిస్తున్నాం, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆహ్వానిస్తున్నాం. కొంచెం ముఖం పొంగినట్టు, నిద్ర ఎక్కువై ముఖం పొంగింది అనుకోండి, నా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకుంటారు. మనకి వైద్యం బాగా తెలుసు, డాక్టర్ల కంటే మనం బాగా చెప్పగలం కదా. తలనొప్పి రాకముందు ఎప్పుడు వస్తుందో చెప్తారు కొంతమంది. తెలుసా మీకు? నా ప్రతి సోమవారం సరిగ్గా స్కూల్కి బయలుదేరేట ముందు వస్తుంది తలనొప్పి. మధ్యాహ్నం భోజనం ఉండదు. దాన్ని పిలుస్తాం మనం ఆ సమయానికి. కొంతమందికి ఆదివారం తెల్లవారేసరికి ఒంట్లో బాగోదు, అది శనివారం నుంచి సిద్ధపడతారు. రేపు చర్చికి వెళ్ళాలి, కానీ రేపు చర్చికి వెళ్ళలేను నేను, ఎందుకంటే తెల్లారేసరికి ఇది వస్తుంది తప్పనిసరిగా. లేని దాన్ని ఉన్నట్టుగానే పిలుస్తాం. చుట్టాలను పిలుస్తాం, కాకులను పిలుస్తాం, జబ్బులు పిలుస్తాం, పనులు పిలుస్తాం, ఇంక చాలా విషయాలు. చాలా వరకు దీన్ని నెగిటివ్గానే దేవుడిచ్చిన ఈ సామర్థ్యాన్ని మనం ఉపయోగిస్తున్నాం. కానీ అలా కాకుండా దేవుని మాట ప్రకారంగా జీవాన్ని కోరుకుంటూ, ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మనం మాట్లాడితే ఆ జీవము, ఆశీర్వాదం మనకి వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకో మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనం అంటున్నాడు, ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ 1వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తే ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి త్వరగా జరిగిపోలేదు. ఇవి 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, చాలా కాలం ఉంది. దాన్ని గ్యాప్ థియరీ అంటారు. వేదాంతం బైబిల్ నేర్చుకుంటే అని చెప్పే విషయం గ్యాప్ థియరీ అని, దానికి చాలా పెద్ద విస్తృతమైన సబ్జెక్ట్ ఉంది. అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందలు వేల సంవత్సరాలు అనేది మనకు తెలియదు. ఎందుకని కొన్నిసార్లు మన శాస్త్రవేత్తలు భూమి యొక్క వయస్సు కొలవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది చెప్పే మాట ఏదనగా భూమి చిన్నదే, తక్కువ కాలమే, ఒక 6000 సంవత్సరాలు. మన బైబిల్ ప్రకారంగా మనం లెక్కేసుకుని వెళ్తే దాదాపు 6000 లేదా 7000కి లెక్కకు వస్తుంది. కానీ శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏదనగా కొన్ని కోట్ల కొలదిగా సంవత్సరాల నుంచి భూమి ఉంది అని చెబుతారు. కానీ ఈ సమయాన్ని గురించిన వ్యత్యాసం చాలా కనబడుతుంది. అయితే దానికి కారణం ఏదనగా బైబిల్ మొత్తం సృష్టి అంతటి గురించి ఆది నుండి అంతవరకు రాయలేదు, విషయాలు రాశారు తప్ప అది ఎంతకాలం అనేది మనకి తెలియదు. కానీ ఈ 1వ అధ్యాయానికి 2వ అధ్యాయం మధ్య ఉన్న ఆ కాలం ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనకి తెలియదు. తర్వాత 2వ వచనంలో కూడా ఎప్పుడైతే సాతాను చేత ఈ భూమంతి కూడా పాడు చేయబడి, నాశనం చేయబడి, అగాధముగా, నిరాకారముగా, శూన్యంగా మారిపోయిందో అది ఎంతకాలం ఉందో కూడా మనకి తెలియదు. అంటే ఎన్ని సంవత్సరాలు లేదు, ఎన్ని వేల సంవత్సరాలు ఉందో మనకి తెలియదు. ఒకవేళ తక్కువ కాలం అయిపోయిందో మనకి తెలియదు, కానీ జరిగింది ఆ సంఘటన. అయితే అక్కడ ఉన్న విషయం ఏదనగా ఇలాగూ నిరాకారంగా, శూన్యంగా మారిపోయిన, పాడైనప్పటికీ, చీకటి అగాధజలమైన కమ్మి ఉన్నప్పటికీ ఆశాజనకమైనది, ఆశీర్వాదకరమైన మాట ఏదనగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాను. ఇక్కడ వాక్యం మనం చూస్తాం. నూతన నిబంధనకు వచ్చే సమయానికి ప్రభు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ
పావురాకారంగా, అనగా పావురం అంటా కానీ యాక్చువల్గా అది డవ్. అది మనకు దాని తెలుగులో తెలియని మాట దానికి లేదు. ఆ పక్షికి పావురం లాగే ఉంటుంది, కానీ పావురం కంటే కూడా చాలా శ్రేష్టమైన పక్షి అది, డవ్ అంటారు. కనుక ఆ పావురం డవ్ వలె ఆయన దిగి వచ్చాడు. కనుక ఒక పక్షి వలె ఆ నిరాకారంగా శూన్యంగా ఉన్న దాని మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండాడు. ఈ అల్లాడుచుండెను అనే మాటకు భావం మనం తెలుసుకోవాలంటే ఒరిజినల్ పదములు మనం చూస్తే అక్కడ బ్రూడింగ్ అనగా ఒక కోడిపెట్ట గుడ్ల మీద పొదిగినట్లుగా దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల పైన, ఆ భూమిపైన అల్లాడుచున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సృష్టిలో దేవుని యొక్క ఆత్మ కార్యం మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంది. అయితే దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పటికీ మార్పు ఏమీ కూడా సంభవించలేదు. గమనించారా మాట? ఎంతకాలం దేవుని ఆత్మ అల్లాడాడో మనకు తెలియదు. ఎంతకాలం ఆయన బ్రూడ్ చేస్తాడో, లేకపోతే ఎంతకాలం పొదిగి పరిశుద్ధాత్ముడు ఉన్నాడో మనకు తెలియదు. కానీ పని కనబడడం లేకపోతే ముందుకు సాగడం అనేది ఎప్పుడు మొదలైంది అనగా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే. దేవుడు మాట్లాడినంత వరకు కూడా ఏ కార్యము కూడా జరగలేదు. అలాగే మన జీవితాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు, మన యందు ఆయన ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు, ప్రేరణ ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన పరిస్థితిలో ఆయన అల్లాడుతూ ఉన్నాడు, ఆయన పైన బ్రూడ్ చేస్తూ ఉన్నాడు, మనం ఆవరించి ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణగా మనం ముందుకు వెళ్తే చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. నాలుగో అధ్యాయం 6-7 వచనాలు. దేవురా నాకు దొరకట్లేదు. సరే చూద్దాం. ఇక్కడ జెరుబ్బాబెలునకు ప్రత్యక్షం ఒక యెహోవా వాక్కు ఇది, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను అని చెప్పి, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడం నువ్వేమాత్రము దానవు, నువ్వు చదును భూమిగా వగదు. ఇది చూసినప్పుడు ఈ మాటలు ఏమిటంటే జెరుబ్బాబెలుకు దేవుని యొక్క ఆత్మ చెబుతూ ఉన్నాడు. ఇది సందర్భం మనం ఆలోచన చేస్తే జెరుబ్బాబెలు కూలిపోయిన, పడిపోయిన, నిరాకారంగా శూన్యంగా మార్చబడిన దేవుని యొక్క మందిరాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడానికి పనిని చేస్తూ ఉన్నప్పుడు, ఆ పునర్నిర్మాణ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న మాట ఏదనగా, శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా ఆత్మ చేత ఇది జరుగును అని చెప్పి, అక్కడ జెరుబ్బాబెలుకు అడ్డుగా గొప్ప పర్వతాలు ఉన్నాయి, గొప్ప ఆటంకాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అవన్నీ కూడా చదును భూమిగా చేస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. అయితే దేవుని యొక్క ఆత్మ మనకు ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ మనం నడిపిస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ మనం చూపిస్తున్నాడు. ఆత్మ యొక్క భాష ఏదనగా కళలు, దర్శనాలు, ఆత్మ యొక్క భాష ప్రవచనాలు, ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దీని అంతటి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మళ్ళీ కొంతమంది కళలు నమ్మరు, దర్శనాలు నమ్మరు అంటే అసలు మీరు దేవుణ్ణే నమ్మరు అని దాని అర్థం. ఎందుకనగా బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆదికాండం మొదలు మీ బైబిల్ తెలిస్తే నాకు కళలు నమ్మనండి, కళలన్నీ వ్యర్థమైనవి, పిచ్చివి అని భావిస్తారండి. మీకంటే పిచ్చోళ్ళు మరి ఇంకొకరు లేరు. ఎందుకనగా తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు అలా మాట్లాడాడు, కళల ద్వారానే. కళలో మాట్లాడితే ఆ కళలో చూసిన దాని ప్రకారంగా వారు ముందుకు వెళ్ళారు, నడిచి వెళ్ళారు. మనకి వేరే మార్గం గుండా వారు వెళ్ళిపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క ఆత్మ యొక్క భాష మరలా చెబుతున్నాను, కళలు, దర్శనాలు, మన లోపల ప్రేరేపణ, ఆలోచన. ఇప్పుడు ఎవరు మన జ్యోతి తను నిలబడి మాట్లాడుతాను, తన లోపల బోర్డు ఉంది. తనకు చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నాను వేళ కూడా. ఈ మన బట్టలు తీసుకున్నప్పుడు కూడా మీరు డ్రెస్ ఇచ్చారనుకోండి, మీరు చెప్పినవన్నిటికీ ఊకట్టేస్తుంది.
మీరు చీర ఇచ్చినా, జాకెట్ ఇచ్చినా, డ్రెస్ ఇచ్చినా అన్నీ ఊకొట్టేసి నేను వింటున్నాను. చూస్తున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అలాగే అన్నిటికీ తలాడించి ఓకే ఓకే ఓకే. కానీ మళ్ళీ ఎలాగొస్తుంది బట్ట? ఈ చెప్పిన మాటలు ఏమి అందులో ఉండవు, ఎందుకంటే బుర్రలో ఉండదు అది. వాడు చెప్పాను, ఒక కాగితం పెట్టుకొని రాసుకో అమ్మ, కాగితం ఆ గుట్టలో పెట్టుకో, ఆ చీరలో పెట్టుకో, లేదా బ్లౌజ్లో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారో అది గుర్తుకు పెట్టుకుని అది కట్ చేస్తున్నప్పుడు నీకు అది చూస్తే పొడవ పెట్టమన్నారా, పొట్టి పెట్టమన్నారా, ఏం చేయమన్నారు? మీ ఆడవాళ్ళు కొంతమందికి జాకెట్లు ఎప్పటికీ సెట్ అవ్వు, జీవితకాలం చాలదు జాకెట్ సెట్ అవ్వడానికి. ముఖ్యంగా రెడీగా చెప్తున్నాను, మీ అందరి సంగతి నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మా అనుభవం ఇది. ఇప్పటికి సరైన సెట్ అయిన టైలర్ దొరకలేదు. అది ఒక చిన్నికి చెప్తున్నాడు, చిన్ని కాదు జ్యోతికి చెప్తున్నాడు, చిన్ని కాదు, చిన్ని వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు జ్యోతి ఉంది మన దగ్గర. దేవుని యొక్క ఆత్మ మనం చెప్పిన వాటిని రాసుకుంటే, అవి మనం రాసుకొని తర్వాత మనం చదివి ఒక క్రమంలో మనం పెట్టుకోగలిగితే మీరు అలాగ ఒక ప్రసంగం చేయొచ్చు. ఇవన్నీ ఆలోచనలు ఉన్న వాటి అన్నిటినీ తీసుకొని వచ్చి ఒక పుస్తకం మీద పెట్టి, ఒక కాగితం పెట్టి రాయడం. కొంతమందికి ఇది ఇలా పుస్తకం రాయడం అంటే ఇది తెలివి తక్కువ అనిపిస్తుంది. నిజమే, తెలివి తక్కువ తన అనుకోండి. మరి తెలివి ఉంటే జ్యోతి ఎలా మాట్లాడేసి మొత్తం ఏమీ అక్కర్లేకుండా మాట్లాడగలను, కానీ నిలబడిన తర్వాత మర్చిపోతాం. ఆ మర్చిపోతాం మనకి ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ఏంటి చెప్తుంది? ఏమీ చెప్పదు, మర్చిపోయాను రేపు చెప్తానంటే మనకి ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది, చికాకు అనిపిస్తుంది. కానీ అదే కాకుండా ముందు ఆలోచించుకొని రాసుకొని పాయింట్లు రాసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ మధ్య ఒక 2 మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఏదో వాళ్ళు ప్రసంగికుడు ఏదో చెప్తారో మొదలుపెట్టారు. ప్రారంభం చూసినప్పుడు అంటే ముందుగా అనౌన్స్ చేసి ఈ విషయం మాట్లాడతారు అని చెప్పారు. సరే మాట్లాడతారు కదని వినడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రారంభ వాక్యం తీసుకుని చూస్తే అటే వెళ్తున్నట్టు అనిపించింది. మధ్యలో ఏమైపోయిందో తెలియదు, అది వదిలేశారు, ఇంకెటో వెళ్ళిపోయారు. మరి అక్కడ కొంతవరకు వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి అది వెళ్తారు, అదే అవ్వలేదు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు. నా బొరపిచ్చెక్కింది. ఎందుకంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నాడో అర్థం కాదు. దానికి కారణం ఏమిటి? బైబిల్ తెరవరు, నోట్స్ తెరవరు. అంటే బైబిల్ ఉంటుంది కానీ తెరవరు, నోట్స్ ఉండదు. దాంతో ఏది జ్ఞాపకం వస్తే అటు వెళ్ళిపోద్ది. కనుక మనం ఒక విధానానికి, ఒక క్రమానికి మనం చెప్పాలనుకున్న సందేశం మనం ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు దేవుడు జ్యోతి చాలా విషయాలు చెప్పాడు. పోనీ నాకు చెప్పమంటే నాకు వద్దన్నాడు. సంఘాన్ని చెప్పాలనుకుని రాసుకొని రావాలా? నాకు ఒక్కడితో కూర్చొని గంట కూర్చొని మాట్లాడవచ్చు, కానీ సంఘాన్ని చెప్పడం అంత టైం ఉండదు కదా మనకి. రాసుకొని వస్తే క్రమంగా ఇది 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 దేవుడు చెబుతున్నాడు, ఆయన మాటలు ఇవి, కానీ దానికి అనుగుణంగా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఏమంటాం, ఒక క్రమమైన వర్తమానం మనకు వస్తుంది. దాని కొరకు మనం ఏం చేయాలి? తప్పనిసరిగా రాసుకోవాలి. కళలు, దర్శనాలు కూడా రాసుకోండి. అవి మనం రాసుకుంటే మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో వచ్చిన కళ మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత మనకి ఏదో వచ్చింది, మంచి కళ వచ్చింది, కానీ మర్చిపోయాం అనుకుంటాం. కానీ అది రాసుకుంటే అది తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవడానికి, తర్వాత అదే తీసుకొని దేవుని దగ్గర వెళ్ళి, ప్రభువా ఇది నాకు ఫలానా దినమందు నాకు ఇది చూపించావు. ఇందాక అంటాడు కింద చెప్పా, యెషయా అంటాడు, నేను ఎక్కడో మరుగుగా మర్మంగా నేను మాట్లాడడం లేదు. మీరు తెలియాలని, మీకు వినబడాలని, మీకు కనబడాలని, మీకు జరగాలని నేను మీకు చూపిస్తున్నాను. దేవుడు మనం చూపిస్తున్న కళ, ఈ దర్శనాలు, లేకపోతే విస్తారమైన ఆ జనం, అది ఊరికనే మనకు హృదయానందం కలిగజేసి వదిలేయడం కోసం కాదు, మన భవిష్యత్తును చూపిస్తున్నాడు దేవుడు. ఆయన దృష్టిలో అది అయిపోయింది, అది మనల్ని చేరుకోవాలి అని. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఒక గుర్రాన్ని కానీ గాడిదని కానీ నడిపించడానికి దాని ముందు ఏం చేస్తారు, ఒక క్యారెట్ కడతారు. అంటే కర్ర పట్టుకొని దాని మెడకే కట్టేస్తారు కర్ర. ఆ కర్ర ముందు ఒక క్యారెట్ ఉంటుంది. క్యారెట్లో ఏదో జంతువుకి ఇష్టమైన ఆహారం ఉంటుంది. అది దాన్ని పట్టుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. ఎంత దూరం పరిగెడుతూ దొరుకుతుంది క్యారెట్? దాని మెడకే కట్టేసి ఉంది అది. కనుక ఇది ఎందుకు కట్టారు? దానికి ఆ క్యారెట్ తినిపించడం కోసం కాదు, ఇది పరిగెత్తాలని. కానీ దేవుడు అలా కాదు మనం చేస్తున్న కార్యం. మనం ఏదో పరిగెత్తాలి, మనం ఏదో చేయాలని కాదు, కానీ మనం సాధించాలని చూపిస్తున్నాడు, మనం ఇవ్వాలని చూపిస్తున్నాడు, మనకి చేరుకోవాలి అని చూపిస్తున్నాడు. కానీ ఇది దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఈ ప్రేరణిస్తున్నాడు. దర్శనాలు, కళలు చూపిస్తున్నాడు. ఆయన యొక్క భాష అది, ఆయన మాట్లాడే విధానం అది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడితే మనం అర్థం చేసుకోగలం. ఎలాగ అర్థం చేసుకోగలగా? కళల్లో మాట్లాడతాడు ఆయన.
ఆ కళలు చూసినప్పుడు మన వ్యక్తిగత జీవితాలకి, మన కుటుంబాలకి, భవిష్యత్ సంఘటనలు, ప్రపంచాన్ని గురించి, లోకాన్ని గురించి సంభవిస్తే చూపిస్తాడు ఆయన. ఒకసారి అది మీకు మీకు గుర్తుందో లేదో కానీ ప్రెసిడెంట్ అప్పుడు జార్జ్ బుష్ అనుకుంటాను, రెండోసారి ఏదో మొత్తం మీద ఆ ఎలక్షన్ సందర్భంగా, ఇప్పుడు చూసారా, ఇప్పుడే నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అది ఎక్కడ డైరీలో రాసుకున్నాను, ఉంటుంది, అది చూసి చెక్ చేస్తే దొరుకుతుంది. ఇప్పుడు నోట్స్లో అది రాసుకోలేదు కాబట్టి నాకు జ్ఞాపకం లేదు. కానీ ఆ కళలో ఏమిటంటే అప్పటికి ఏదో టగ్ ఆఫ్ వార్ లాగా వచ్చింది. ప్రెసిడెంట్ ఎవరు అనేది అనౌన్స్మెంట్ చేయలేదు, చేయకుండా ఇద్దరు ఉండిపోయారు, ఇద్దరు నాయకులు ఉన్నారు. ఆ రెండో కూడా ఎవరు గుర్తులేదు, ఒక అతను మాత్రం జార్జ్ బుష్. అయితే ఉన్నప్పుడు దేవుడు నాతో కళలో చెప్పిన మాట ఏదనగా ఎవరు గెలుస్తారో చెప్పాడు నాకు. అయితే అప్పుడు నేను తెలివి తక్కువగా ఒక మాట అన్నాను దేవుని దగ్గర, దానికి ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను. అది ఏమిటంటే, ప్రభా అక్కడ అమెరికాలో ఏదో జరిగితే నాకెందుకు, మాకు ఇక్కడ జరిగేది చెప్తే పనికి వస్తుంది కదా అని, అది నాకు ఎందుకు అనవసరం అని దేవుని దగ్గర దాన్ని చులకనగా ఎప్పుడైతే అన్నానో అప్పటి నుంచి అలాంటి విషయాలు చెప్పడం మానేశాడు దేవుడు. చాలా పశ్చాత్తాపడ్డాను, పడ్డాను దేవుని దగ్గర చాలాసార్లు, ప్రభు నన్ను క్షమించని అడిగాను. కానీ దేవుడు చూపిస్తున్న వాటిని మనం తిరస్కరిస్తే, హేళన చేస్తే, మనకు ఎందుకు పనికొచ్చిన వర్తమానం, ఎందుకు పనికొచ్చిన ఈ సందేశం, ఎందుకు పనికొచ్చిన కళ అని మనం ఏదైనా దేవుడు చూపించిన దాన్ని మనం చులకన చేస్తే, మనం ఇష్టపడిన దాన్ని, మనం అంగీకరించిన దాన్ని దేవుడు మనకు చెప్పడు. ఈ ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్థిక పరిస్థితి గురించి చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు చూపించాడు. అది నాకు అర్థం కాలేదు అప్పుడు. తర్వాత ఎవరిని అడిగితే చెప్పారు దాని అర్థం ఇది. అప్పటికి ఇంకా అన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, కానీ ఇప్పుడు చూస్తే ప్రపంచం అంతా కూడా ఒక వినాశన వైపు, ముఖ్యంగా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తూ ఉంది. ఆ దేవుడు ఎప్పుడో చూపించాడు, కానీ దాన్ని అప్పుడు నేను తక్కువగా అంచనా వేయలేదు, దేవుని అంగీకరించాను, స్వీకరించాను. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష పదవి గురించి చెప్పాడో నేను దాన్ని పట్టించుకోలేదు, నాకెందుకు అన్నట్టు అనిపించింది. కనుక దేవుడు మనకు చూపించేవి, చెప్పే విషయాలు దయచేసి చులకనగా ఎంచకండి. మన సంఘంలో కూడా కొంతమంది మనం నిలబడి, ఇదిగో నేను కళ చూశాను, దర్శనం చూస్తానంటే కనుకనే మొదలెట్టారా, దేవుడు చెప్పాడట. అక్కడ ఎవరిని మీరు హీనపరుస్తూ, ఎవరిని తులకన చేస్తారంటే నిలబడి మాట్లాడుతున్న మనుషుని కాదు, వారు వెనక ఉండి వారికి ప్రేరణ ఇచ్చి వారికి దర్శనాన్ని ఇచ్చిన దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, కించపరుస్తున్నారు. ప్రభు చెప్పాడు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ, అనగా యేసు ప్రభు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. దయచేసి ఆ పాపం చేయకండి ఎవరికి కూడా. ఎవరైనా ఏదైనా దేవుడు చూపించిన కళ, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనగా ప్రతి కళ కూడా దేవుని ద్వారా వచ్చింది కాదు, కానీ దేవుడు ఇచ్చినవి ఉంటాయి, అవి మీకు తెలుస్తుంది. అది అభ్యాసం ద్వారా లేకపోతే అనుభవం ద్వారా అది తెలుస్తుంది. కనుక అలాంటి దేవుడు చూపించిన దాన్ని ఎవ్వరు కూడా దయచేసి చులకన చేయవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన భాష అది. కళలు, దర్శనాలు, ప్రవచనాలు, తర్వాత మన హృదయంలో మంట, మన హృదయంలో వేడి, మన హృదయంలో ఒక ప్రేరణ, ఒక ఉద్రేకం, భావావేశం మనకు కలుగు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్తబ్దుగా, మౌనముగా మనం ఉండిపోలేం. మనం మౌనంగా ఉన్నాం, కదలకుండా ఉన్నాం, ఏమాత్రం చైతన్యం మనలో లేదు అని అంటే దేవునికి మన హృదయం బండబారిన హృదయం అయిపోయింది, రాతి గుండె అయిపోయింది. దాంతో ఏమాత్రము సున్నితత్వం కానీ దేవుని యొక్క స్వరం లోపలికి వెళ్ళడానికి కానీ అనుకూలంగా లేదు. మన హృదయం ఏమీ పని చేయడం లేదు. కానీ దేవుని సంగమా, దేవుడు చూపిస్తున్న వీటి విషయమై దేవుని ఆత్మ కార్యం మనం గ్రహిద్దాం. అయితే ఇంకో ఈ మాట చెప్తున్నాను, ఆదికాండం మనం చూస్తాం, దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు, కానీ పని ఎప్పుడు మొదలైంది, దేవుడు మాట్లాడిన తర్వాత. కనుక మనకు దేవుడు చూపిస్తున్నాడు, చెబుతున్నాడు, చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఇది నెరవేరాలంటే మనం ఏం చేయాలి, మాట్లాడడం మొదలు పెట్టాలి, మన మాటలు మారాలి. ఇప్పుడు ఎంతసేపు మనం ఆశ్చర్యపోవడమే సరిపోతుంది కదా, దేవునికి ఇంత చిత్తం ఉంది అని ఆశ్చర్యపోతున్నాం, మంచిదే. ఇంక ఆశ్చర్యానికి బయటకు వద్దాం, మనం అందులోనికి వెళ్ళిపోవాలి. కనుక మరి ఇంకా ఎప్పుడో చేస్తాడు దేవుడు అని అనుకోకుండా ఇప్పుడే జరుగుతుందని మన నోటి ద్వారా దాన్ని పలకడం మొదలు పెడితే పని ప్రారంభమవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో, ఇది మోషే చనిపోయిన తర్వాత
యెహోషువ నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగం నడిపిస్తూ ఉన్నప్పుడు, దానికి ముందే అనుకుంటాను, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ కనబడిన సందేశం మనం చూస్తే అక్కడ యెహోషువ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమిటారు బైబిల్ వాక్యాలు దొరకట్లేదు నాకు. 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, మీకు ముందు లిస్ట్ ఇవ్వలేదు, క్షమించండి, రాసుకొచ్చాను కానీ మీకు ఇవ్వలేదు. 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదురు అమోరీయులను అప్పగించి నా దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేస్తాను. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? అమోరీయులు వారి దేవుడు యెహోషువకు అప్పగిస్తున్న ఆ దినమందు యెహోషువ చేస్తున్న ప్రార్థన మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటో ప్రార్థన? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట ఏషారు గ్రంథములు వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ యెహోషువ ఈ మాటలు, ఈ గ్రంథంలో మాటలు, ఏషారు అనే గ్రంథములో వ్రాయబడిన మాటలు ఇక్కడ కోట్ చేస్తున్నాడు, ఉటంకిస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? యెహోషువ ప్రార్థన చేస్తూ దేవుని ప్రార్థన చేస్తాడు. మరి ప్రార్థన సడన్గా ప్రవచనంగా మారిపోయింది. ఏమిటో ప్రవచనం? సూర్యుడా నువ్వు ఎక్కడ ఆగిపోవాలి? గిబియోన్లో ఆగిపో. చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో ఆగిపో. అనగా చెప్పిన మాట ఏదనగా, సూర్యుడా నువ్వు అస్తమించకూడదు, చంద్రుడా నువ్వు పైకి రాకూడదు. అంటే దాని మాటకి అర్థం ఏమిటి? మొత్తం భూమి అంతా కూడా ఆగిపోవాలి. మనకు తెలిసిన సత్యం సైన్స్ ప్రకారంగా ప్రాథమికంగా మనందరికీ తెలిసింది ఏమిటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల మనకు రోజు, వారాలు, పక్షాలు ఇవన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు అక్కడ ఆగిపోవాలి, చంద్రుడు అక్కడ ఆగిపోవాలంటే సూర్యుడు ఆగడు, చంద్రుడు ఆగడు, కానీ మధ్యలో మన భూమి మనమే తిరుగుతూ ఉన్నాం. ఈ తిరుగుతున్న భూమి ఏమవ్వాలి? ఆగిపోవాలి. ఆగిపోవాలంటే అది మనం సైన్స్ని ప్రశ్నిస్తే, శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తే చాలా ప్రమాదకరం. భూమి అలా ఆగిపోతే ఏమవుతుంది? అది ఆ పరిభ్రమణలో ఉంది కాబట్టి, ఆ వేగంలో వెళ్తుంది కాబట్టి దాని కక్షలో అది ఉంటుంది. కానీ అదే ఆగిపోతే కక్ష తప్పిపోతుంది, పరిభ్రమణ తగ్గిపోతే దాని మొమెంటం తగ్గిపోద్ది, దాంతో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా జరగవచ్చు. కానీ యెహోషువకు అవన్నీ అనవసరం. తన ముందున్నది ఏమిటి? ఈ యుద్ధంలో విజయం సాధించాలి. అక్కడ ఆ రోజుల్లో యుద్ధంలో ఆ కాలంలో యుద్ధ నీతి ఏమిటంటే, చీకటి పడిపోయిన తర్వాత యుద్ధము చేయకూడదు, రాత్రులు యుద్ధం చేయరు. కనుక పగల యుద్ధం చేయాలి కాబట్టి సాయంత్రం చీకటి పడిపోకూడదు, సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు ఉదయించకూడదు. కనుక వారి ముందున్న ఆ యుద్ధంలో జయము కొరకు మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు. ఇదంతా ఏమవుద్దో నాకు అనవసరం, ఇదంతా దేవునిది, దేవుడు చూసుకుంటాడు. కనుక సూర్యుడు ఒకడు ఆగిపో, చంద్రుడా ఒకడు ఆగిపో. సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు. ఎందుకనగా ఆదికాండం మనం చూసాం, సూర్యుడిని చంద్రుడిని దేవుడు సృష్టించాడు. ఎప్పుడు? మొదటి రోజు వెలుగు అన్నాడు తప్ప సూర్యుడు అనలేదు. వెలుగు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సూర్యుడు వచ్చాడు, అంతే తప్ప సూర్యునితో సృష్టి ప్రారంభం కాలేదు. దేవునితో ప్రారంభమైంది, దేవుని మాటతో ప్రారంభమైంది, వెలుగుతో ప్రారంభమైంది. ఆయన నేనే వెలుగు అన్నాడు ప్రభు కూడా. కనుక వెలుగు ఆయన వల్ల కలిగి తప్ప సూర్యుడు వల్ల, చంద్రుడి వల్ల కాదు. కానీ వారు జయము సాధించారు. దేవుని యొక్క సృష్టి అయిన వాటిని యెహోషువ ఇక్కడ ఆజ్ఞాపిస్తాడు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో. కనుక నోటి మాట అతను చెప్పాడు, అది జరిగింది. దాని తాలూకు విపత్కర పరిస్థితులు అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇది స్వార్థం చేసిన ప్రార్థనగా మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ ఏమాత్రం కూడా స్వార్థం లేదు. కారణం ఏదనగా ఆ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని జనాంగం. ఐగుప్తు నుండి బానిసలుగా ఉన్న జనాంగాన్ని ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పాటు చేసి 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తారు. ఇక్కడ వాగ్దాన దేశానికి స్వతంత్రించుకునే ముందు ఆటంకమైన ప్రదేశాలు జయించి ముందుకు సాగాలి. అనగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుని జనాంగం. కనుక మనం మాట్లాడుతుంది, మనం చెబుతుంది మన స్వార్థంతో చెప్పడం లేదు. దేవునికి చిత్తం నెరవేర్చడం కోసం మన నోటి మాటను ఉపయోగిస్తున్నాం, మన స్వార్థం కోసం కాదు. మనం చెబితే అది జరుగుతుంది. దేవుని ఉన్న శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని ఆత్మ మనకు ప్రేరేపించిన మాటలు, మన ఏదో సొంత ఉద్దేశం చెప్పిన మాటలు కాదు. దేవుని మాటతో చెబితే ఇంకా ప్రభు మన సొంత ఉద్దేశం చెప్పినవి కూడా నెరవేరుతాయి. చెప్పుకున్నాం కదా,
లేని షుగర్ని తెచ్చుకుంటాం, లేని జ్వరాన్ని తెచ్చుకుంటాం. కొంతమందికి చెబుతూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా ఈ నెల ఈ తేదీకి ఈ జ్వరం వస్తుందండి. మరి వస్తుంది, ఎందుకంటే సిద్ధపడిపోయే దానికోసం. ఈ పలానా రోజు పలానా తేదీ ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా రావాలి, వస్తుంది. ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? అది రాకుండా నువ్వేమో రమ్మని ఆహ్వానిస్తున్నావు, నేనేమో రాకూడదని ప్రార్థన చేయాలా? నీ మాట బలమా, నా మాట బలమా? మీరు తలుపు తెరిచి మీరు లోపల రమ్మంటారు, నేను బయట ఉండి లోపలికి వెళ్ళకమంటే తలుపు తీసుంది, నేను వెళ్ళకపోతే ఎలాగని వచ్చేస్తుంది అది. తర్వాత ఇంకా రాహాబు మనం చూస్తాం, యెహోషువ గ్రంథంలోనే రాహాబు మనం చూస్తే ఆమె వేగులు వారు వస్తారు, వారిని దాచించింది, పంపించేసింది, అదంతా వేరే సంగతి. కానీ ఆ వేగులు వారితో తను చెబుతున్న మాట 25 వచనం చూస్తాం, 6వ అధ్యాయం 25వ వచనం. 25 వచనం అంటే అక్కడ యెహోషువ రాస్తున్నాడు ఇక్కడ మాట, రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతికనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. నేటి వరకు నివసించడం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుకి పితరురాలుగా మారిపోయిన సంగతి మనందరికీ కూడా తెలుసును. అయితే రాహాబు ఈవిడ అన్యురాలు, యెరికో పట్టణానికి చెందిన ఆమె. అయితే వేగు చూడడానికి వేగుల వారిని మోషే లేకపోతే యెహోషువ పంపిస్తే ఇక్కడ వారు దాచిపెట్టింది, వారిని ఉంచింది. తర్వాత ఆమె చెబుతున్న మాటలు మనం చూస్తే ఇక్కడ 6వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 9 నుంచి మనం చూస్తే యెహోవా, ఈ రాహాబు మాటలు చూడండి, 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వలన ఈ దేశ నివాసులు అందరూ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేస్తున్నో యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులని సీహోనుకు ఓగునకు మీరు చేసిన మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము విని ఉంటాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమునందు మీ కింద భూమి మీద దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైన ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను వారు కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని అనను. ఈ విషయం చదువుకోండి. రాయబడిన మాట అంటుంది, మీ చరిత్రమే విన్నాం, దేవుడు ఎలాంటి వాడో మాకు తెలిసింది. ఎర్ర సముద్రం దాటింపజేశాడు ఆయన. తర్వాత ఇంత చదువుగా చంద్రుడు ఆగిపోయిన ఆ యుద్ధంలో దేవుడు మీకు జయాన్ని ఇచ్చాడు. కానీ మీరు వస్తున్నారని తెలియగానే మా అందరి గుండెలో ధైర్యం పోయింది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహత్వం, దేవుని యొక్క గొప్పతనం అంతా నోటితో ఒప్పుకుంటుంది. నోటితో ఒప్పుకుంటూ వారితో చెప్తున్న మాట ఏదనగా, మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు, దీన్ని ఆక్రమించుకున్నప్పుడు నేను నా ఇంటి వారు మేమేం చేయాలి? బ్రతకాలి. కానీ దానికోసం మీరు నాకు సూచన ఇవ్వండి. మనకు అందరూ కూడా తెలుసు, రాహాబు అనే ఈ వేశ్య ఉన్న ప్రదేశం ఎక్కడ? ఆ బౌండరీ వాళ్ళు, ఆ ప్రహారీ గోడ మీదే తనకు ఒక నివాసం ఉంది. కానీ ఇక్కడ చూసినప్పుడు యెహోషువ చరిత్రలో మనం చూస్తే వారు ప్రహారీ గోడ కూలిపోయింది, కానీ కూలిపోయిన ఆ ఒక్క ఇల్లు మాత్రం దేవుడు నిలవనిచ్చాడు. అది ఎందువలన? రాహాబు యొక్క మాటల వలన. ఆ మాట్లాడిన మాటను అనుసరించి దేవుడు ఆ మాటకు విలువనిచ్చి గోడంతా కూలిపోయింది, కానీ అదొక్కటే కూలని పరిస్థితి మనం చూస్తాము. ఆమె ఇశ్రాయేలు ఇంటిలోనికి వచ్చిన సంగతి, దేవుని జనాంగంలోనికి ఆమె వచ్చిన సంగతిని మనం చూస్తున్నాం. దాన్ని రావడం గల కారణం ఏదనగా ఆమె నోటి మాట. ఇందా చూసాం, మాట వల్లనే బ్రతుకుతాం, మాట వల్లనే చస్తాం. అంతకుముందు మనకు తెలుసు, మోషే కాలంలో 12 మంది వెళ్ళినప్పుడు 10 మంది చెడు సందేశాన్ని తెచ్చారు. 2 మాత్రమే విశ్వాస సహితమైన సందేశాన్ని చెప్పారు. వారు తెచ్చిన ఆ చెడు మాట వలన దేవుడు ఆ 10 మందిని హతమార్చారు. వారి వలన అనేక మంది జనాంగాలు హతమార్చబడ్డారు. ఇంకా 40 సంవత్సరాలు వారు వాగ్దాన దేశం వెళ్ళకుండా ఆలస్యం అయిపోయింది. కానీ మన మాటలు సరిగ్గా లేకపోతే వాగ్దాన దేశాన్ని వెళ్ళే ఆ కాలము దీర్ఘం అయిపోతుంది. మనం ఇంతకాలంగా ఆగిపోవడం కారణం ఒకవేళ అదేనేమో.
మన మాటలు మన దర్శనానికి అనుగుణంగా లేవేమో, మనం చెప్పుకుంటున్నాము కానీ దాన్ని అనుసరించి మనం మాట్లాడడం లేదేమో. కనుక ఈ దినం ముందు మనవి చేస్తాను, రాహాబోలే మనం మాట్లాడదాం. దేవునికి శక్తి, దేవునికి ప్రభావాన్ని తలపోస్తూ ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు, ఇది జరుగుతుంది, మేము చేస్తాం. నాకు జ్యోతి చెప్పింది, చాలామంది దీని గురించి సమస్య, అంత బరువు అంతా మా మీద పడిపోద్దేమో. పడదండి, మన మీద పడదు. మనకు దేవుడు ఇచ్చిన ఆ భారం చూస్తే ఇప్పుడు 5,000 మందికి భోజనం పెట్టడానికి ఎంత భారం పడిపోయింది. ఒక సంవత్సరం జీతమైనా చాలదన్నారు. అలాంటిది ఒక 5 రొట్టెలు 2 చేపలతో, ఒక చిన్న పిల్లవాని ఆహారంతో ఎవరికీ భారం కాకుండా వారు తినట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఇది మనకు భారం అయిపోద్దేమో, బరువు అయిపోద్దేమో. కొంతమంది ఆ బరువు భారాన్ని భయపడి ముందే పారిపోతారు. ఈ సంఘంతో ఉంటే లాభం లేదు. మనకు తెలుసు, మన సంఘంలో ఏదైనా గొప్ప పని, మంచి పని, శ్రేష్టమైన పని చేస్తాం, తర్వాత విపత్కరమైన పని, వ్యతిరేకత, ఒత్తిడి మనకు వస్తుంది అని తెలిసినప్పుడు ఆ తెలియగానే జంప్ అయిపోయారు కొంతమంది. మళ్ళీ అది అయిపోతే మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చి దేవుని స్తోత్రం, దేవునికి వందనాలు, ఇదంతా మనది, మన సేవ. కానీ ఇబ్బంది, కష్టం, బాధలు ఉన్నప్పుడు మీరు లేరు అక్కడ. మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఉన్నవారు కూడా. ఆమె ఇబ్బంది, కష్టము, బాధ, అవమానం, నింద, దూషణ, కోర్టు కేసులు, అవమానాలు పడుతున్న కాలంలో ఇక్కడ లేరు, మనతో లేరు. కానీ తర్వాత వచ్చి మాట్లాడతారు, తర్వాత వచ్చి మన సూచనలు చేస్తారు, తర్వాత వచ్చి మన సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. కనుక ఇబ్బందికరమైన సమయంలో మనం ఉండాలి. దీని వాక్యం మనం చూస్తాం, కార్యములు అల్పములుగా ఉన్నప్పుడు చులకనగా చూడకండి. కానీ ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు నిలబడితే ఆ భవిష్యత్తు మహిమలో మీరు కూడా అందులో పాలు పొందుతారు. కొంతమంది ఈ చులకన సమయంలో ఉండరు, ఆ మహిమ గల ప్రదేశం మాత్రం తెయ్యని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వచ్చి నాకు ఒళ్ళు మండుతుంది చూస్తే. వాళ్ళకి ఆనందం ఉండవచ్చు, కానీ లోపల మాత్రం నొప్పి. ఎందుకనగా మనం ఇబ్బంది, కన్నీరు కారుస్తున్నప్పుడు మనతో లేరు. మనం నవ్వుతూ ఉన్నప్పుడు మాత్రం మనతో వచ్చి ఈ అంటా ఉంటే ఏమొస్తుంది? మీకు రాదేమో, మీరు దీర్ఘశాంతం గలవారు. నాకు దీర్ఘశాంతం లేదు కదా, ఆత్మఫలం నాలో పెరగాలి. కనుక దేవుని యొక్క సంగమా, బరువు భారం అని భయపడద్దు. ఏదైతే ప్రభువా నువ్వు ఇచ్చిన బరువు మోస్తారు, నా కాడి సులువు, నా భారము తేలిక. భయపడిపోకండి, కంగారు పడిపోకండి. కోట్ల రూపాయలు అవసరం, కానీ ఆ కోట్ల అప్పు మీ మీద పడదు కదా. పడిపోకండి, భయపడిపోకండి. ఆయన ఇచ్చే భారం సులువు, తేలిక. మనం మోయగలం, మనం చేయగలం, మనం చేస్తాం అని విశ్వసించండి. ఎరుకో మన ముందు ఉంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోషువకి ఏమీ చేయడం చేతకాక పాలెం అనగా జనాంగాన్ని విడిచిపెట్టేశాడు, ముందుకు వెళ్ళాడు. ఎదురుకుండా ఎరుకో గోడలు, వెనకాల చూస్తున్నా ఇశ్రాయేల్ జనాంగం. తను ఒక్కడే నిలబడి ఉండి ఎరుకో గోడల వైపు చూస్తున్నాడు. వాటిని చూస్తూ ఉంటే దేవునికి దూత అనగా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన ప్రత్యక్షమై మాట్లాడిన సంగతి మనం చూస్తాం. అక్కడ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనం, తర్వాత 6వ అధ్యాయం మొదలు 5 వచనాలు మనం చూస్తే దేవునికి దూత అనగా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తే యెహోషువతో మాట్లాడుతూ ఆయనకు ఎరుకోని ఎలా జయించాలి అనేది ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఏమిటో ప్రణాళిక అంటే, ఎరుకో గోడల చుట్టూ మీరందరూ ఏం చేయాలి? నడవాలి. ఒక్కసారి నడవాలి. అలాగే 7 రోజులు నడవాలి. 7వ రోజు మాత్రం 7 సార్లు నడవాలి. ఆఖరి సమయమందు నేను సెలవేయగానే యాజకులు బోరలు ఊదాలి, మిగతా జనాంగం అంతా బిగ్గరగా నోరు తెరిచి కేకలు వేయాలి. అది జరిగినప్పుడు ఏం జరుగుతుందో మొత్తం గోడ అన్నీ కూడా కూలిపోతాయి. మీరు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోండి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు జనాంగం ఆ రకమైన యుద్ధం చేయలేదు. ఊరికినే దాని చుట్టూ తిరగమన్నాడు, దాని చుట్టూ నడవమన్నాడు. ఆ తర్వాత ఆఖరి రోజు 7 సార్లు తిరగమన్నాడు. 7వసారి ఆయన సైగ చేయగానే మీరందరూ ఏం చేయాలి? బోరలు ఓదే అనే శబ్దం వినబడగానే అందరూ కేకలు వేయాలి. కానీ చూసినప్పుడు మనకి వింత, ఇది నిజమా లేకపోతే పిచ్చి అనిపించే పరిస్థితి. ఇది ఇంతకుముందు చెప్పాను కూడా ఒకసారి. ఐగుప్తు, క్షమించండి, ఆ ఎరుకో పట్టణం గోడల మీద ఉన్నవారు వారు చూస్తున్నారు, వారికి అనిపిస్తుంది ఏమిటిది మన చుట్టూ తిరుగుతారు, ఏమైపోతారు. మొదటి రోజు భయపడతారు, వెళ్ళిపోయారు, ఏమైపోయింది. వాళ్ళు 2వ రోజు వచ్చి అలా రోజు వస్తున్నారు. ఆఖరి రోజుకి ఎలా ఉంటుంది వాళ్ళకి? వీళ్ళు రోజు అలవాటు అయిపోయింది. ఎరుకు, క్షమించండి, అరణ్యం అంతా, ఈ సీనాయి అరణ్యం అంతా తిరిగి వీళ్ళకి మెంటలు వచ్చేసింది. వచ్చేసి ఏం చేస్తారు? మన చుట్టూ తిరుగుతున్నారు. ఒక హేళన,
ఒక చులకన భావం ఏర్పడి వారు కేకలు వేస్తున్న పరిస్థితిని వారు చివరిగా వారు కేకలు వేస్తుంటే చూస్తే ఇదేమిటి పిచ్చి పరాకాష్ఠ చేరుకుంది అనుకుని ఉంటారు. కానీ ఏమి జరిగింది? గోడలు కూలిపోయాయి. అనగా చూసినప్పుడు వారు తిరిగిన కాలం, దేవునికి ఆత్మ చూపించినది, ఇవన్నీ కూడా చూసినప్పుడు వారు మాట్లాడడం మొదలు పెట్టగానే, కేకలు వేయగానే అది కూలిపోయింది. కనుక మాట నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అది జరిగింది. కానీ దానికి ముందు 7 రోజులు నడవమన్నాడు దేవుడు. కనుక మనము కూడా కాలంలో ఉన్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. దేవుడు కేక వేయమనగానే మన కేక వేయాలి. ఈ సంవత్సరం మనం కేక వేసే సంవత్సరం, బిగ్గరగా అరిచే సంవత్సరం. అలాగే దావీదు గొలియాతును మనం చూస్తాం. గొలియాతును ఇశ్రాయేలు జనాంగాన్ని తిరస్కరిస్తూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే గొలియాతు వచ్చి మాట్లాడితే మనం చూస్తాం. అక్కడ సమూయేలు గ్రంథములు, మొదటి సమూయేలు గ్రంథములు దావీదు వెళ్ళే సమయానికి ఉన్న పరిస్థితి, గొలియాతు వచ్చి మాట్లాడితే సైన్యం అంతా కూడా వెనక్కి తగ్గిపోతున్నారు, భయపడిపోతున్నారు. కానీ దావీదు అన్నలకు ఏదో తినుబండారాలు తీసుకుని వెళ్ళాడు, సైనికాధికారులు తీసుకుని వెళ్ళాడు. అయితే గొలియాతు వచ్చి మాట్లాడుతున్న మిగతాందరూ పారిపోతూ వీడు నిలబడి చూస్తున్నాడు. వీడు పోయిందేమి లేదు, యుద్ధంలో సైనికుడు కాడు, చిన్నపిల్లవాడిగా వెళ్ళాడు. వాడు కేకలేస్తూ ఉంటే వాడికి రోషం వచ్చింది. ఎవరికి? దావీదుకి. ఏమంటాడు? జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, వీడెవడు? వీడే పాటివాడు అని చెప్పి ఆ ఫిలిష్తీయుని విషయమై కంగారు పడి, ఆతురతపడి గబగబా సైన్యం అందరూ అడుగుతారు, ఏమిటి సంగతి, ఏంది ఇలా జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా పారిపోతున్నారు, అయితే వాడిని జయిస్తే రాజు ఏమిస్తాడు అనే మాటలు మనం చూస్తాము. సరే, తర్వాత చివరి బయలుదేరాడు, యుద్ధానికి వెళ్ళాడు. అయితే అడు మనం చూస్తే గొలియాతు అంటాడు, నా మీద యుద్ధానికి ఎవడన్నా యోధుడిని పంపమంటే మీరు బాలుడిని పంపిస్తారా అని చెప్పి దావీదుతో అంటాడు, నేను కుక్కను అనుకున్నావా కర్ర తీసుకొని వస్తున్నావు? నేను కుక్క అనుకున్నావా కర్రతో కొట్టేయడానికి? నేను కాకులకు, పక్షులకు, ఆకాశ పక్షులకు నేను ఆహారంగా నేను వేస్తాను ఈరోజు అన్నప్పుడు దావీదు వెంటనే జవాబిస్తాడు, నేను జీవము గల దేవుని నామం పేరట వస్తున్నాను, నిజంగానే నేను నిన్ను చంపేస్తాను, నీ మాంసాన్ని నీ మెడ కోస్తాను, నేను చంపుతాను, నరుకుతాను అని చెప్పి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా నేను వేస్తాను. వీడి దగ్గర ఏమున్నాయి ఆయుధాలు? కత్తి లేదు. ఆవిడ మెడ నరకాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. కానీ కత్తి లేదు తన దగ్గర, బలమైన ఆయుధాలు లేవు. అంతకుముందు మనం తెలుసు, సౌలు అంటే ఇదిగో నా ఆయుధాలు నువ్వు తీసుకుని వెళ్ళు, నా వస్త్రాలు నువ్వు ధరించు. అవి నాకు చాలా వండి, నా పనికి రావండి, నావి నాకే ఉన్నాయి. అతనికి ఉన్న ఆయుధాలు ఏమిటి? అతను 3 ఆయుధాలు ఉన్నాయి. మొదటిది దేవుడు. ఆ యుద్ధంలో దేవుడు కనబడుతున్నాడా? కనబడడం లేదు, ఇన్విజిబుల్. దేవుడు అదృశ్యుడు. అనుకున్న బలము దేవుడు. తర్వాత రెండవది తన యొక్క నమ్మకం. ఏమిటో నమ్మకం? అంతకుముందు గొలియాతు, అంతకుముందు పులిని, సింహాన్ని, అంతకుముందు ఒక ఎలుగుబంటిని నేను చంపాను, కనుక దేవుడు నాకు ఇప్పుడు సహాయం చేస్తాడు, నేను వీడిని చంపగలను అనే నమ్మకం. అది కూడా అదృశ్యం, కనబడడం లేదు. కానీ కనబడుతుంది ఏదనగా అతని నోరు మాత్రమే. ఈ కనబడని దేవుడు, కనబడని నమ్మకం బట్టి తన నోటి నుంచి వచ్చిన మాట ఎదురుగా, నిన్ను చంపుతాను, నీ మెడ కోస్తాను, నేను ఈవేళ కోసి నిన్ను, నీ దేహానంతా ముక్కలు చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా నేను వేస్తాను. ఏం జరిగింది? జరిగిందా లేదా? వాడి కత్తితోనే వాడిని కోశాడు దావీదు. దేవునికి వందనాలు. కానీ దేవునికి సంఘమా మనవి చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇది పోయిన వారంలో, అంతకుముందు వారం ప్రస్తావించాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, బిహోల్డ్ ఐ డూ అ న్యూ థింగ్. నేను నూతన క్రియ చేస్తున్నాను. ఈ వచనం నన్ను చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా నన్ను మాటిమాటికి వేధిస్తూ ఉంది, మాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. 2010 కంటే ముందు నుండి చాలా సంవత్సరాలుగా, 2010 డాక్టరేట్ పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇది నూతన ప్రారంభం దేవుడు చేస్తున్నాడు అని విశ్వసించాం. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది అంటున్నాడు, నూతన క్రియను ప్రారంభించాను, చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఇంకా చూస్తూ అంటాడు, అది మొదలు పెట్టాను, మీరు ఆ సూచన మీకు కనబడడం లేదా, చూడడం లేదా అని చెప్పే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నూతన స్థితిలో
నూతన విధానంలో మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన కార్యవేదనగా ఆ నూతనమైన దాంట్లో ప్రవేశించడానికి మన నోటి మాట మాట్లాడాలి. ఇశ్రాయేలు జనాంగం ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు చరిత్ర. మోషే ఇశ్రాయేలు జనాంగంతో అంటాడు, వారు ప్రతి చిన్నదానికి సనుగుతారు. వాళ్ళు అప్పుడే బయలుదేరారు, మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చావు ఇక్కడికి. వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, చుట్టుపక్కల ఎత్తైన కొండలు ఉన్నాయి, తప్పించుకొని పారిపోలేని పరిస్థితులు ఉన్న వారందరికీ మేము హతమైపోతాం అన్న పరిస్థితుల్లో మోషే ముందుగానే చెప్తారు వారికి, మీరు ఈ రోజు చూస్తున్న శత్రులు మరొకసారి మీరు వారిని చూడరు అని చెప్పి వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, మొరపెడతా ఉంటే దేవుడు అంటాడు, నువ్వెందుకు మొరపెడతావు, ఎందుకు కేకలేస్తావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని చాపు, ఆ సముద్రాన్ని నేను 2 పాయలు చేస్తాను. ఆ మాట తీసుకొని బయలుదేరిన తర్వాత చూస్తున్నట్టయితే అది 2 పాయలు అయిన సంగతి మనం చూస్తాం. మోషే ప్రార్థన నిర్గమకాండం 14వ అధ్యాయం చూస్తాం, 15 నుండి 18 వచనాల్లో. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు, నీ దగ్గర ఏముంది, ఆ కర్ర తీసుకుని ఉన్నదాంతోనే నువ్వు బయలుదేరు అని చెప్తున్న మాట మనం చూస్తాం. కానీ దేవుని సంగమా, మనకి ఏవో విపరీతమైన అవసరం లేదు, మనకున్నది, మనకు కలిగిన దాన్ని మనం చేత పట్టుకొని ముందుకు బయలుదేరితే మన ముందు ఏదైనా సరే పాయలు వద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా అలాగే శృంగారమైన దేవాలయం ద్వారము దగ్గర పేతురు, వెండి బంగారం మా దగ్గర లేవు కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాను, దేశం నామం పేరు నువ్వు లేచి నడవమనగానే ఆ కుంటివాడు, జీవితకాలం నుంచి లేవలేని వాడు లేచి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37 మీరు తర్వాత ఇంటికి వెళ్ళదో చదువుకోండి. 1 నుంచి 14 వచనాలు మనం చూస్తే చాలా శ్రేష్టమైన భాగం ఇది. ఎండిన ఎముకలతో కూడిన ఒక లోయ. ఇదంతా ఎలా జరుగుతుంది, నేను ఆత్మవశుడై ఉండగా, దేవుడు ఆత్మవశుడై ఉండగా, యెహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు దేవుడు. లేదా ఒక కళ, ఒక దర్శనం యెహెజ్కేలు కలుగుతుంది. ఆ దర్శనం ఏమిటి, ఎండిన ఎముకలతో నిండిన పెద్ద లోయ చూశాడు. చూసిన తర్వాత ఏమంటున్నాడు, దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడే విధానం ప్రశ్నలే. ఆ ప్రశ్న మనం సరైన జవాబు ఇవ్వాలి. మనం కొంతమంది చాలా తొందరపడిపోతాం. ఇందాక చెప్పుకున్నాం కదా, మూర్ఖుడు ఆలోచించకుండా మాట్లాడేస్తారని. దేవుడు అడుగుతాడు, ఇది నరపుత్రుడా, ఏమంటాడు ఇక్కడ, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడుగుగా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని అడిగితే ఏం చెప్తాం మనం, ప్రభా నీకేం తెలివి ఉంది, నువ్వు దేవుడు అంటారు, సృష్టికర్త అంటారు, నీకేమైనా జ్ఞానం ఉందా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా, సాధ్యమా అని తిరిగి మన దేవునికి చాలా తెలివైన జవాబు ఇచ్చాం అనుకుంటాం. కానీ అక్కడ యెహెజ్కేలు దేవుని ఎరిగినవాడు కాబట్టి తను ఇచ్చిన జవాబు, ప్రభా నాకు తెలియదు, అది నీకే తెలుసును అన్నప్పుడు దేవుని చిత్తం విధంగా ఎండిన ఎముకల్లో నుంచి ఒక గొప్ప దేశాన్ని, గొప్ప జనాంగాన్ని, గొప్ప సైన్యాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. అది యెహెజ్కేలు చూపిస్తున్నాడు. తనలో విశ్వాసాన్ని కలిగించి దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదని తను రుజువు చేసుకుంటూ అంటున్నాడు. అయితే నువ్వు మాట చెప్పు, ఏమిటో మాట, ఇదిగో ఎండిన ఎముకలారా. ఎవరితో మాట్లాడాలి, ఎండిన ఎముకలతో మాటలు. ఏమిటో మాటలు, ఎండిన ఎముకలారా, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట. యెహోవా మాట యెహోవా నోట కాదు, యెహోవా మాట యెహెజ్కేలు నోట. యెహెజ్కేలు నోట యెహోవా మాట, ఇదిగో ఎండిన ఎముకలారా మీరు వినండి. కానీ ఈరోజు మనం మాట్లాడాలి. దేవుడు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైన కార్యం లేదు. కానీ ఆయన మాట్లాడు, మనల్ని మాట్లాడమంటున్నాడు ఆయన. కనుక మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే కార్యం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంతో చూస్తాం, కీర్తనలు కూడా రాస్తాడు దావీదు, దేవుని యొక్క నోటి మాట వల్ల సర్వ సృష్టి కలిగింది, ఆయన సెలవేగా సమస్తం కూడా జరిగింది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క సంగమ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాట మన నోట, దేవుడిచ్చిన ప్రవచన వాక్యం మన నోట, దేవుడు మనకు చూపిన దర్శనం మన నోట మనం వచించాలి. యెహెజ్కేలు దర్శనంలో చూపిస్తున్న మాట యెహెజ్కేలు నోటితో అనగానే ఏమేమి పలుకుతున్నాడు అది అక్కడ ఆ ఎండిన ఎముకల్లో జరుగుతున్నాయి. అవన్నీ గడగడమని శబ్దం ఏర్పడ్డు, అస్థిపంజరం ఏర్పడ్డు, దాని మీద రక్తము మాంసం పొదిగింపబడి తర్వాత బలమైన సైన్యంగా జీవము కలుగునుగా, కానీ జీవాన్ని ప్రకటించగానే జీవం వారిలోనికి ప్రవేశించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట మన నోట.
దేవుని దర్శనం మన నోట, దేవుడు చూపించిన కళలు మన నోట మనం చెప్పవలసిన అవసరం ఉంది. హెబ్రీ పత్రిక 11:3 ముగిస్తాను త్వరలో. హెబ్రీ పత్రిక 11:3 మనం చూస్తే ఇక్కడ అంటాడు, 2-3 కలిపేశారు ఇక్కడ. దాన్ని బట్టి ఈ పెద్దలు సాక్ష్యం పొందిన ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, దేవుని వాక్యం అనగా దేవుని వర్డ్, గాడ్స్ వర్డ్ నిర్మాణమైనవని, అందుని బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల నుంచి నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాం. విశ్వాసం బట్టి హేబేలు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాం. ఏమిటిది? దృశ్యమైనవి అదృశ్యమైన వాటి వలన కలుగు చేయబడ్డాయి. కనుక మనకు ప్రస్తుతానికి అదృశ్యంగా ఉన్న ఆ నూతన మందిరము, నూతన విషయాలు, నూతన పరిస్థితి, భవిష్యత్తు అదృశ్యం. కానీ అవన్నీ కూడా మన దృశ్యంలోనికి రానయ్యి. ఎలాగొస్తాయి? విశ్వాసంతో మనం మాట్లాడదు. ఏమంటాడు ఇక్కడ 2వ వచనం అంటున్నాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దృశ్యమైన అదృశ్యమైన వాటి వలన కలిగాయి. దేవుని మాట వలన నిర్మాణం అయ్యాయి. కనుక మన భవిష్యత్తు కూడా దేవుని మాటలతో మనం నిర్మించుకుంటాం. ఒకవేళ మన రక్షణ అవసరం అనుకోండి, దేవుని వాక్యం చెప్పబడి మాట హృదయమందు విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని, రక్షకుడని మన నోటితో బహిరంగంగా ఒప్పుకుంటే, మన ప్రజలందరూ, మన చుట్టూ అందరికీ ఆయనే దేవుడని ప్రకటిస్తే, ఆయన నామం పేరట ప్రజలందరూ చూస్తున్న బహిరంగంగా నమ్మి బాప్తిస్వం పొందితే మనము రక్షించబడతాం. రక్షణ అనేది రహస్యమైన క్రైస్తవులు అంటారు కొంతమంది. రహస్య క్రైస్తవులు అంటూ ఎవరు లేరు. బైబిల్లో లేదా మాట. రహస్య క్రైస్తవులు లేరు. దేవుని నామమును ఒప్పుకుంటే, నువ్వు బయటకు ఒప్పుకుంటే, ప్రజలందరి ముందు మనం చెబితే, ప్రభు చెప్తాడు, నా నామమును మీరు ఒప్పుకోకపోతే పరలోకమందు దేవుని దూతలతో వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతాను. ప్రభు నామాన్ని నేను క్రైస్తవుని, దేవుని బిడ్డను అని చెప్పుకుంటే మనం సిగ్గుపడితే ప్రభు కూడా సిగ్గుపడతాడు. ప్రభు సిగ్గుపడితే మనకు భవిష్యత్తు లేదు. అదే మనం ప్రభు విషయం సిగ్గుపడితే ఆయనకు పోయిన నష్టం ఏమీ కూడా లేదు. కానీ మనకే నష్టం అని చెప్పి మనవి చేస్తాం. కనుక మనం రక్షించబడాలి అని అంటే ఏం చేయాలి? నమ్మి నోటి ద్వారా ఒప్పుకోవాలి. మన రక్షణ అక్కడ మొదలవుతుంది. తర్వాత ఇంకా చూస్తే సామెత కింద మనం చూసాం, జీవన మరణములు నాలుక వశములో ఉన్నాయి. మనిషి తన నోటి నుండి లోపలికి వెళ్ళే వాటి విషయం కాక బయట నుంచి వాటి విషయమే కల్మషం వస్తుందన్న సంగతి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి 12 అంటాడు, వర్డ్స్ విల్ అక్విట్ యూ. అనగా మాటలే నిన్ను నేరారోపణ స్థాపన చేస్తాయి, లేదా నిన్ను విడుదల చేస్తాయి నోటి మాటల వల్ల. మత్తయి సువార్త 12 చదివిన, లేకపోతే మత్తయి సువార్త 12 36-37 వచనాలు. మత్తయి సువార్త 12:36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమందు లెక్క చెప్పాల్సి. నీ మాటలు బట్టి నీతిమంతుడని తీర్పు పొందువు, నీ మాటలు బట్టి అపరాధమని తీర్పు పొందు. మన మోటి మాటలకు మనం లెక్క చెప్పుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం నీతిమంతులని మన మాట వల్లే తీర్పు పొందుతాం. ఇంకేమిటి? అపరాధమని మన మాట వల్లే తీర్పు పొందుతాం. కనుక మాటలు జాగ్రత్త. ప్రభు అంటాడు, ఈ కొండను చూచి అవతల సముద్రంలో పడవేయబడమంటే కొండ వెళ్ళిపోడు. మన సమస్యలతో మనం మాట్లాడాలి. మన గోడలతో మనం మాట్లాడాలి. మన ఎండిన ఎముకలతో మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. కానీ వీటంతటి యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ దినమందు నా సందేశం యొక్క సారాంశం ఏమిటి చెప్పండి. మీరు చెప్తే వదిలేస్తాను మిమ్మల్ని, లేదంటే మళ్ళీ మొట్టమొదటి కానీ వెళ్తాను. మన మాట ఏం మాట్లాడుతున్నాం? నిరాకారంగా శూన్యం ఉన్న పరిస్థితిలో ఏం మాట్లాడాలి? ఇది నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, భవిష్యత్తు లేదు, ఇంక అయిపోయింది అంటే అలాగే ఉంటుంది. అది కాకుండా వెలుగు కలుగును గాక. మనకు కావలసినవి మన నోటితో పలికితే అది జరుగుతుంది. మన జీవితాలు గందరగోళంగా, అయోమయంగా, చీకటిగా, ఏమాత్రం కూడా భవిష్యత్తు కనబడిన పరిస్థితిలో ప్రభువా నీ వెలుగు కలుగును గాక. వెలుగును మనం ప్రకటిస్తే అంధకారమైన మన జీవితాలకు ఆయన వెలుగు వచ్చినప్పుడు మనకు అంతా కనబడుతుంది. ఆ తర్వాత ఏమేమి కావాలో మనం చెబుతాం. నీరు వెళ్ళిపోవాలి, భూమి ఏర్పడాలి, మొక్కలు కావాలి, వృక్షాలు కావాలి, జీవం కలగాలి, పక్షులు కావాలి, జంతువులు కావాలి. ఇవన్నీ కూడా అప్పుడు ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఆ వెలుగు తర్వాత ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు.
కానీ ప్రతి ఒక్కరూ దయచేసి దినమందు మన నోటితో చెప్పాల్సిన మాట ఎదురుగా వెలుగు కలుగును గాక. నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నేనున్న ఈ అంధకారంలో ప్రభువా నీ వెలుగును నేను ప్రకటిస్తున్నాను, నీ వెలుగును నేను ప్రవచిస్తున్నాను. మనం ఇంతకాలం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ వెలుగు కావాలి, ప్రార్థించే మంచిదే. కానీ ఈ రోజు నుంచి మనం ప్రకటిద్దాం, ప్రభువా నీ వెలుగు కలుగును గాక. మన ముందు ఉన్నది మన స్వాధీనం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం స్వాధీనం చేసుకోవాలంటే, ఆ శత్రు సైన్యాలు తొలగించాలనంటే సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో అని యెహోషువ చెప్పినట్లుగా మన పరిస్థితులు ఆగిపోమని చెప్పు. ప్రభువా ఇది నాది, ఇది నాకు చెందాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇది నాది. కనాన దేశం మాది, వాగ్దాన దేశం మాది, మా పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. మన ముందు అడ్డు గోడలు ఉంటే, ఎరుకో గోడలు లాంటి గోడలు ఉంటే, దుర్భేద్యమైన గోడలు ఉంటే తిరిగి కేక వేయండి. బిగ్గరగా కేక వేస్తే ఆ గోడ కూలుతుంది. అనారోగ్యం, బలహీనత ఉంటే, జబ్బు ఉంటే, బాధ ఉంటే, ఇందాక చెప్పుకునేవన్నీ మనం ఇంతకుముందు ఆహ్వానించబడ్డాన్ని బయటికి ఏం చేయాలి? పొమ్మని. ఇంతకుముందు తలుపు తెరిచి ఆహ్వానించు, తలుపు తెరిచి గెట్ అవుట్ అని చెప్పండి. ఈ రోగాలన్నిటికీ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేట్లో దగ్గర ఉన్నవాడు ప్రభువులు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? వుడ్ యు లైక్ టు గెట్ వెల్? నువ్వు ఆరోగ్యం పొందాలని, స్వస్థత పొందాలని ఆశిస్తున్నావా అంటే, స్వస్థత పొందాలనుకుంటానని చెప్పాడా? చెప్పలేదు. నా వల్ల అవడం లేదు ప్రభువా. ఇప్పుడు మనలో చాలామంది దీర్ఘకాల రోగులు ఉన్నాం. మనకు అది అలవాటు అయిపోయింది. మన షుగరు, మన బీపీ, మన థైరాయిడ్, మన నడుము నొప్పి, కాలు నొప్పి, తర్వాత ఊపుడు, జోపుడు, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయి అవి లేకపోతే ఏమైపోతుంది కంగారు. మనకి అవన్నీ మనకు ఉండాలి. మనకు ఆయుధాలు, మనకు బాడీ గార్డ్స్ అవన్నీ మనకు ఉంటే ధైర్యంగా ఉంటాం. కానీ ధైర్యం చేసి ఇవన్నీ కూడా మీరు పొమ్మని చెప్పండి బయటికి. నాకు ఈ ఆరోగ్యం కావాలి, బలము కావాలి, శక్తి కావాలి, ప్రభువా నాకు స్వస్థపడ కోరుతున్నాను అని ప్రభు అడగగానే చెప్పి ఆ చెప్పిన స్వస్థతలు మా నోటితో ప్రకటిద్దాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ప్రకటించరు, కానీ మేము విశ్వాసంతో మా షుగర్ పోయిందని బిర్యానీ తెచ్చుకొని ఒక బిర్యానీ ప్యాకెట్ అంతా తినేసి, అది చాలక మళ్ళీ ఏంటిది బటర్ నాన్ తెచ్చుకొని, మళ్ళీ అది చాలక మళ్ళీ పెరుగన్నం తెచ్చుకొని, అంత ఒక పూటే మళ్ళీ బిర్యానీలోకి జాయింట్లు తెచ్చుకొని అన్నీ తినేసానండి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనుకున్నాను, దేవుని వందనాలు చెప్పాను, కానీ ఏమైంది? నా షుగర్ 500 అయిపోయింది. మరి ఏది మన విశ్వాసం పనిచేయలేదు అని అనుకుంటాం మనం. అది సైతాన్ మనలో కలుగు చేసే ప్రలోభన. మీరు చెప్పాల్సిన మాట స్వస్థత పొందామని తినేమనిగా చెప్పింది. స్వస్థత పొందినట్టు మీరు దాన్ని ప్రకటించండి, దాన్ని పోగొట్టుకోండి, తగుమాత్రంగా తినండి. ఎప్పుడైనా సరే షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా తిండి తక్కువ తింటే మన మంచిదే కదా. ఎక్కువ తింటే అజీర్తి రకాల బాధ, మన కడుపుకి విపరీతమైన శ్రమ పెట్టేస్తున్నాం. ఆ శ్రమ పెట్టేసి ఆ కిందకి వెళ్ళాక పైకి వెళ్ళి ఇది ఇలా పెరిగిపోతుంది మన ముందుని. కానీ స్వస్థత కావాలని కోరుతుంది. ప్రభువా నాకు స్వస్థత కావాలి. కొండలు ఉన్నాయి మన గడ్డుగా, ఈ కొండను చూచి అవతల పడవేయబడమంటే పోతుంది. మన కొండ లాంటి అప్పులు ఉంటాయి, కొండ లాంటి సమస్యలు అనుకుంటే ఎవరు తీర్చలేరు, ఈ కొండ నేను ఎక్కలేను అనుకుంటే ఆ కొండే పోతుంది అవతలకి. ఎప్పుడు? మన నోటితో ప్రకటిస్తే. ఆఖరిగా ఈ వాక్యం చదివి ముగిస్తాను. 118వ కీర్తన, అది స్క్రీన్ మీద పెట్టండి. 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. కొంతమంది చావుకు ముందే సిద్ధపడిపోతూ ఉంటారు. చావు అనే మాట మన నోటి నుండి వెంటనే వచ్చేది. చచ్చినంత బాధ వచ్చిందని, చచ్చినంత భయం వేసిందని, అన్నీ చచ్చినంతే. చచ్చిపోతే బాగుండు. ఆ మాటలు అనకండి దయచేసి. మీకు మీరు అనుకోకండి. ఇంకెవరి గురించి చస్తే బాగుండు ఎవరి గురించి అనకండి. మీ పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ, భార్యని గురించి కానీ, ఇది ఎప్పుడు చస్తాడో అనకండి. జరుగుతుంది, జరిగిపోయింది. మళ్ళీ దేవుడు అన్యాయం చేశాడు అంటారు. నువ్వే చంపేశావు, అది మర్చిపోయి దేవుడు చంపేశాడు అంటావు. నీకు నువ్వే చంపుకుంటావు. ఇది నాకు జబ్బు వచ్చిందని మరి చచ్చినంతకాలం అంతే అనుకుంటే అంతే. కానీ ఏం చెప్పాలి? మన నోటి చెప్పాల్సిన మాట, నేను చావను. చావకుండా ఏం చేస్తాను? సజీవుడనై దేవుని కార్యాలు నేను వివరిస్తాను. నేను చావను, నేను సాధిస్తాను. ఆ నూతన పరిస్థితిని వెళ్తాను, ఆరోగ్యంతో వెళ్తాను, బలముతో వెళ్తాను, పరిగెత్తుకుంటూ వెళ్తాను, కర్ర పోత తీసుకుని ఊక్కుంటూ వెళ్ళాం.
పాకుతో దేగితే వెళ్ళను, ఉత్సాహంతో వెళ్తాను, బలముతో వెళ్తాను, అది సాధిస్తాం, మేము చూస్తాం, అందులోకి వెళతాం. మా ముందు కొండలు, లోయలు, మెట్టులు, గుట్టలు ఇవన్నీ కూడా పోతాయి. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు, దేవుడు చూచారు, దర్శనాలు, చాలా సంతోషం. ఆత్మీయ లోకాన్ని, మన లోకం ముడిపడి ఉంది. ఈరోజు కూడా మన మధ్య దేవుని దూతలు ఉన్నారు, దేవుని సన్నిధి ఉంది. వారు ఎదురు మన అందరూ చెప్పుకునే మాట ఎదురుగా దేవుని సహాయంతో, దేవుని దూతల సహాయంతో, దేవుని ఆత్మ నడిపింపుతో మనం సాధిస్తాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.